మహాభారతము ఉద్యోగ పర్వము 72వ అధ్యాయము భగవద్యాన పర్వము. భగవంతుడి యొక్క ప్రయాణము. భగవత్ యాన పర్వము, భగవంతుడి యొక్క ప్రయాణం. భగవంతుడు ఇప్పుడు వెళుతున్నాడు అనమాట. ఎక్కడికి వెళుతున్నాడు అనేటువంటిది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఎందుకోసం వెళుతున్నాడో కూడా మనకు తెలుస్తుంది. సంజయుడు వెళ్ళగానే ధర్మరాజు అర్జున, భీమసేన, నకుల, సహదేవ, విరాట, ద్రుపద, కేకేయ రాజ మహారథులను కలిసి మనం శంఖచక్ర గదాధారి అయిన కృష్ణుని దగ్గరికి పోయి కౌరవ సభకు వెళ్ళి రమ్మనమని ఆయనను ప్రార్థించుదాం అన్నాడు. భీష్మద్రోణ, బాహ్లిక మరియు ఇతర కురువీరులతో మనం యుద్ధం చేయవలసిన అవసరం రానట్లుగా ఆయన ప్రయత్నం చేస్తాడు. ఇదే మొదటి మార్గం, ఇదే ఉత్తమము, మనకు శ్రేయోదాయకం కూడా. యుధిష్ఠిరుని ఆ మాటలు విని అందరూ కూడా శ్రీకృష్ణుని దగ్గరకు బయలుదేరారు. అప్పుడు శత్రువులకు సహింపరాని వారై సభాసదులైన రాజులందరూ పాండవులతో కలిసి దేవతలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినట్లుగా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళారు. కుంతీపుత్రుడైన ధర్మరాజు యదువంశ దశార్ణకులనందనుడైన జనార్దనుడి దగ్గరికి పోయి ఇలా అన్నాడు: మిత్రవత్సల, మిత్రుల సహాయం కోరవలసిన సమయం ఆసన్నమైనది. మమ్ములను ఆపదల నుండి గట్టెక్కించడానికి నీవు తప్ప మరెవ్వరూ కనిపించటం లేదు. మాధవుడవైన నిన్ను ఆశ్రయించి నిర్భయులమై నిరుపయోగమైన గర్వాన్ని ప్రదర్శిస్తున్న సుయోధనుని, ఆయన మంత్రులను కూడా స్వయంగా అర్థిస్తాము. శత్రుదమన, వృష్ణి వంశస్థులను అన్ని ఆపదల నుండి రక్షించినట్లే పాండవులను కూడా నీవు రక్షించాలి. మహాభయం నుండి మమ్మలను కాపాడు. ధర్మరాజు చేసిన ఈ ప్రార్థన విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: మహాబాహు, నేను సర్వదా సంసిద్ధుడనే. నీవు చెప్పదలిచినది చెప్పు. ఓ భారత, నీవు చెప్పినదంతా నేను చేస్తాను. అందుకు యుధిష్ఠిరుడు: ఓ కృష్ణ, కొడుకులతో కలిసి ధృతరాష్ట్రుడు చేయదలిచిన పనిని నీవు కూడా విన్నావు. సంజయుడు నాతో చెప్పినదంతా ధృతరాష్ట్రుడి అభిప్రాయమే. సంజయుడు ధృతరాష్ట్రుని ఆత్మ. ధృతరాష్ట్రుని మనస్సునే సంజయుడు బయటపెట్టాడు. దూత స్వామి చెప్పిన మాటలనే చెప్తాడు. దానికి భిన్నంగా మాట్లాడితే మరణశిక్షకు కూడా అర్హుడవుతాడు. ధృతరాష్ట్రుడు లోభ పాప చింతనతో తనకు తగని రీతిలో ప్రవర్తిస్తున్నాడు. మాకు రాజ్యభాగము ఇవ్వకుండానే మమ్ములను శాంతిపరిచే మార్గాన్ని వెతుకుతున్నాడు. ప్రభు కృష్ణ, మేము ధృతరాష్ట్రుని శాసనం మేరకు 12 సంవత్సరాలు అరణ్యంలో నివసించాము. 1 సంవత్సరం అజ్ఞాతంగా గడిపాము. ధృతరాష్ట్రుడు మాట మీద నిలుస్తాడన్న నమ్మకంతో మేము ప్రతిజ్ఞాభంగం చేయలేదు. ఈ విషయం మాతో ఉన్న బ్రాహ్మణులకు అందరికీ తెలుసు. ధృతరాష్ట్రుడు లోభి, స్వధర్మాన్ని గమనించడం లేదు. పుత్రవ్యామోహంతో వానికి లొంగిపోయి ఆ బుద్ధిహీనుడైనటువంటి సుయోధనుడి మాటనే అనుసరిస్తూ ఉంటాడు. జనార్దన, ధృతరాష్ట్రుడు లోభి అయి సుయోధనుడి ఆలోచనలలోనే నిలుస్తాడు. ఆ రీతిగా తనకిష్టమైన బాటలోనే పయనిస్తూ మాతో కపటంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఓ జనార్దన, నేను నా తల్లిని, మిత్రులను కూడా సరిగా పోషించలేకపోతున్నాను. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏమీ ఉంటుంది? మధుసూదన, కాశీ, చేది, పాంచాల, మత్స్యదేశాల వీరులంతా నాకు సహాయపడుతున్నా, నీవు దిక్కై నడిపిస్తున్నా నేను 5 గ్రామాలను మాత్రమే కోరాను. తండ్రి, అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, ఈ 4 నీకిష్టమైన మరొకటి కలిపి 5 నగరాలను కానీ గ్రామాలను కానీ మాకిమ్ము. మేమంతా కలిసి అక్కడే నివసిస్తాం. మా కారణంగా కురువంశం నశించకూడదు అనే కదా నేను అడిగింది. కానీ దుష్టమనస్కుడైన ఆ దుర్యోధనుడు దానికి కూడా అంగీకరించడం లేదు. సర్వాధికారాలు తనవే అని భావిస్తున్నాడు. ఇంతకన్నా బాధాకరమైనది ఏముంటుంది? ఉన్నత వంశంలో పుట్టినా, వార్ధకంలో అడుగుపెట్టినా, పరుల సొమ్ములకు ఆశపడితే ఆ లోభం యుక్తాయుక్త వివేకాన్ని నశింపజేస్తుంది. నశించిన వివేకం సిగ్గును కూడా లేకుండా చేస్తుంది. సిగ్గులేనితనం ధర్మాన్ని బాధిస్తుంది.
ధర్మం నశించి సంపదలను నశింపజేస్తుంది. సంపదలు నశిస్తే మనుష్యుడు నశించినట్లే. ఎందుకంటే మనిషికి డబ్బు లేకపోవడమే మరణం. కృష్ణ, పూలు పండ్లు లేని చెట్టుకు పక్షులు దూరమైనట్లు డబ్బు లేని వాని నుండి దాయాదులు, మిత్రులు, బ్రాహ్మణులు మరలిపోతారు. నాయన, ప్రేత శరీరం నుండి ప్రాణాలు వెళ్ళిపోయినట్లుగా పతితుని నుండి మనుష్యులు దూరమైనట్లు నా దాయాదులు కూడా నా నుండి దూరమవుతారు. అది నాకు మరణంతో సమానం. నేటికి మరునాడు ఉదయానికి భోజనం లేకపోతే ఆ దారిద్ర్యం కన్నా దుఃఖకరమైన అవస్థ లేదని శంబరుడు చెప్పాడు. ధనమే ఉత్తమ ధర్మ సాధనం అంటాడు. అంతా ధనంలోనే ఉంది. లోకంలో ధనవంతులే బ్రతుకుతారు. ధనహీనులు మరణించిన వారి క్రిందే లెక్క. తమ బలాన్ని తాము నిలుపుకుంటూ ఇతరుని ధనానికి దూరం చేసే మనుష్యులు ఇతరుని ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, చివర ఆ మనుజుని కూడా నశింపజేస్తారు. ఈ దారిద్ర్యమనే దుస్థితిని పొంది ఎందరో ఆత్మహత్యకు పాల్పడినారు. కొందరు గ్రామాన్ని వదిలిపెట్టి వలసపోతుంటారు. మరికొందరు అరణ్యాలకు వెళుతూ ఉంటారు. ఇంకొందరు ప్రాణత్యాగం చేయాలని ఇల్లు విడిచిపోతూ ఉంటారు. కొందరు పిచ్చివారవుతుంటారు. మరికొందరు శత్రువులకు లొంగిపోతారు. కొందరు డబ్బు కోసం ఇతరులకు దాస్యం చేస్తూ ఉంటారు. ధనహాని మనిషికి మరణాన్ని మించిన ఆపద. ఎందుకంటే ధర్మ కామసిద్ధికి ధనమే కారణం కదా. మనిషికి ధర్మబద్ధమైన మరణమే పరలోక సిద్ధికి మార్గం. అది సనాతన భావం. సర్వప్రాణులలో ఏ ఒక్కటి అయినా మృత్యువును ఏ విధంగానూ అతిక్రమించలేదు కృష్ణ. శుభప్రదమైన ఐశ్వర్యాన్ని పొంది సుఖాలతో వృద్ధి పొంది తరువాత దానిని కోల్పోయిన వాడు పడే బాధను పుట్టుకతో దరిద్రుడైన వాడు ఎప్పుడూ పడడు. స్వయం కృతాపరాధంతో కష్టం తెచ్చుకున్న మానవుడు ఇంద్రాది దేవతలను తిడుతూ ఉంటాడు, కానీ తాను చేసిన తప్పును మాత్రం తెలుసుకోడు. సంపదలను అనుభవించి దరిద్రుడైన వాడు పడే బాధ నుండి తప్పించడానికి ఏ శాస్త్రమూ పనికిరాదు. అటువంటి వ్యక్తి సేవకులపై కోపాన్ని ప్రదర్శిస్తాడు. మిత్రులను దోషదృష్టితో చూస్తూ అసూయపడతాడు. ధనహీనుడిని కోపం ఆక్రమిస్తుంది. దానితో మరల మోహంలో పడి వివేకాన్ని కోల్పోతాడు. మోహావేశంతో అతడు క్రూర కర్మలు చేయనారంభిస్తాడు. ఈ విధంగా పాపకర్మలకు లొంగిపోయిన వాడు వర్ణసంకరమైన సంతానాన్ని పొంది పోషిస్తాడు. సాంకర్యం నరకానికే దారితీస్తుంది. పాపిష్టమైన పనులకు చివరి గతి అదే కదా. కృష్ణ, పాపకర్మల నుండి మరల కర్తవ్య జ్ఞానాన్ని పొందలేకపోతే నరకానికే పోవలసి వస్తుంది. ప్రజ్ఞయే కర్తవ్య బోధను కలిగించగలది. ప్రజ్ఞానేత్రం గలవాడే తరించగలడు. ప్రజ్ఞను పొందిన పురుషులు శాస్త్ర విషయాలను పరిశీలించగలుగుతారు. శాస్త్ర నిష్ఠ గలవాడు ధర్మాన్ని పాటింపగలుగుతాడు. ధర్మానికి ప్రధానాంశం సిగ్గు. సిగ్గు గలవాడు పాపకర్మలను ద్వేషిస్తాడు. అప్పుడు అతని సంపద వృద్ధి పొందుతుంది. ఎంత ఎక్కువగా సంపదలుంటే అంత గొప్పవాడుగా మనిషి లెక్కింపబడతాడు. ధర్మతత్పరుడై ప్రశాంత మనస్సు గలవాడు ఎల్లప్పుడూ సత్కర్మలయందు ఆసక్తుడవుతాడు. అధర్మం మీద మనసు పెట్టడు, పాపపు పని చెయ్యడు. సిగ్గులేకపోయినా, మూర్ఖత్వానికి లోనైనా ఆ వ్యక్తి మగవాడు కాడు, ఆడదీ కాదు. అటువంటి వానికి ధర్మ కర్మలపై అధికారం ఉండదు. కేవలం శూద్రునితో సమానం. సిగ్గుగలవాడు తనను, పితరులను, దేవతలను కాపాడుకుంటాడు. దానితో అమృతత్వాన్ని పొందుతాడు. పుణ్యకర్మల పరమ ప్రయోజనం అదే. మధుసూదన, నేను ఏ విధంగా రాజ్యాన్ని కోల్పోయానో, రోజులు ఎంత కష్టంగా గడుపుతున్నానో ఇదంతా నీవు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నావు. అటువంటి మేము ఏ విధంగా చూసినా పైతృకమైన సంపత్తిని విడిచిపెట్టడం యుక్తం కాదు. సాధించుకునే ప్రయత్నంలో మేము మరణించినా అది తగినదే. మాధవ, మేము ధార్తరాష్ట్రులు ప్రశాంతంగా ఆ సంపదను సమానంగా అనుభవించాలన్నదే మా మొదటి లక్ష్యం.
మేము కౌరవులను సంహరించి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవటం అంతిమ లక్ష్యం. అయితే అది క్రూర కర్మాచారం, వినాశనం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. కృష్ణ, శత్రువులు నీచులైనా, ఏ సంబంధము లేని వారైనా కూడా చంపటం తగని పని. ఆ పరిస్థితిలో దాయాదులైన వారిని చంపజూడటం తగిన పని అవుతుందా? జ్ఞాతులంతా మిక్కిలి పెద్దవాళ్ళు, వారికి సహాయకులు మా గురువులు. వారిని వధించటం ఎంతో పాపం. యుద్ధం వల్ల ఏం శుభం కలుగుతుంది మాకు? యుద్ధం చెయ్యటము అనే క్షత్రియ ధర్మం పాపహేతువే గాని మేము క్షత్రియులం. కాబట్టి అధర్మమైనా సరే క్షత్రియ ధర్మమే మాకు స్వధర్మం అవుతుంది. దానిని వీడి మరొక వృత్తిని స్వీకరించడం నిందకు గురి అవుతుంది. శూద్రులు సేవ చేస్తారు, వైశ్యులు వ్యాపారంతో జీవిస్తారు, బ్రాహ్మణులు భిక్షాపాత్రను చేపడతారు. మేము ఇతరులను చంపియే జీవిస్తాము. కృష్ణ, క్షత్రియుడు క్షత్రియుణ్ణి చంపుతాడు. చేప చేపను చంపి బ్రతుకుతుంది. కుక్క కుక్కను తింటుంది. చూశావా? ఇది పరంపరగా వస్తున్న ధర్మం. కృష్ణ, యుద్ధం నిత్యకలహమే. దానితో యుద్ధభూమిలో ప్రాణాలు ఎన్నో పోతాయి. నైతిక బలాన్ని ఆశ్రయించి యుద్ధం చేస్తాను. గెలుపో ఓటమో దైవాధీనం. యాదవశ్రేష్ఠ, ప్రాణుల జీవన మరణాలు తమ ఇచ్ఛననుసరించి ఉండవు. సుఖమైన దుఃఖమైన పొందవలసిన సమయంలోనే సమకూరుతుంది. యుద్ధంలో ఒకే వీరుడు చాలామందిని చంపవచ్చు. చాలామంది కలిసి ఒక్కడిని చంపవచ్చు. ఒక నీచుడు శూరుని సంహరింపవచ్చు. పేరు లేనివారు పేరుగన్న వారిని సంహరింపవచ్చు. యుద్ధంలో ఇరుపక్షాలకు గెలుపు దక్కదు. ఓటమి కూడా అంతే. హాని, సంపద నశించటం ఉభయపక్షాలకు సమానమే. ఒకవేళ రణరంగం నుండి వెనకకు మరలినా జనక్షయం, ధనవ్యయం రెండూ తప్పవు. హృషికేశ, యుద్ధం అన్ని రకాల పాపహేతువే. ఇతరులను చంపినంత మాత్రాన తాను మరొకరి చేత చంపబడటాన్ని ఆపలేడు. యుద్ధంలో మరణించిన వాడికి జయము అపజయము రెండూ సమానమే. కృష్ణ, పరాజయం మరణం కంటే గొప్పదేమీ కాదు. గెలిచిన వాడైనా ధన వినాశనం నుండి తప్పించుకోలేడు అన్నది నిశ్చయం. గెలిచినా సరే గెలుపు సిద్ధించేలోపు శత్రు సైనికులెందరో తమ ఆప్తులనెందరినో చంపుతారు. అందువలన పుత్రులను, సోదరులను కోల్పోయి బలహీనుడైన వాడు అన్నింటిపై విరక్తిని పొంది తుదకు జీవితం మీద కూడా విరక్తుడవుతాడు. జనార్దన, యుద్ధంలో సాధారణంగా ధీరులు, సిగ్గుపడేవారు, పూజ్యులు, దయామయులు అయిన వారే చంపబడతారు. సామాన్యుడు బ్రతికి బయటపడతాడు. శత్రువులను చంపి గెలిచిన తర్వాత కూడా ఎప్పుడూ పశ్చాత్తాపపడవలసి వస్తుంది. పారిపోయే వారిని వెంటాడి చంపడం కూడా పాపమే. అలా పారిపోయిన శత్రువులలో ఎవరో ఒకరు మిగులుతారు. ఆ మిగిలిన వాడు బలాన్ని పుంజుకొని విజేతలలో మిగిలిన వారిని చంపగోరతాడు. శత్రువులను అంతమొందించాలన్న ఆలోచనతో సర్వనాశనం చెయ్యడానికై ప్రయత్నిస్తాడు. గెలుపు కూడా వైరాన్నే సృష్టిస్తుంది. ఓడినవాడు దుఃఖంతో కాలం గడుపుతాడు. కాబట్టి జయాపజయాలను విడిచి ప్రశాంతంగా ఉన్నవాడే సుఖంగా నిద్రించగలుగుతాడు. ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడినవాడు ఇంటిలో పాముతో సహజీవనం చేయవలసినట్టు ఎప్పుడూ ఉద్విగ్న మనస్సుతో కలత నిదుర మాత్రమే పొందుతాడు. శత్రుపక్షంలోని అందరినీ నాశనం చేసినవాడు కూడా కీర్తిని పొందజాలడు. సర్వప్రాణులలోనూ శాశ్వతమైన అపకీర్తినే తాను పొందుతాడు. శత్రుత్వాన్ని చిరకాలం మనస్సులో నిలుపుకున్నా అది ఉపశమించదు. ఏ ఒక్కరో వంశంలో మిగిలినా అతనికి గతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడే ప్రజలు చాలామంది ఉంటారు. కృష్ణ, మండుతున్న అగ్నిలో ఆహుతులను వేస్తే అది మరీ ప్రజ్వరిల్లినట్లు శత్రుత్వంతో శత్రుత్వం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఉపశమించదు. కాబట్టి ఉభయపక్షాలలో ఏదో ఒకటి పూర్తిగా నశించేదాకా స్థిరమైన శాంతి లభించదు. తప్పులు వెతికే వారికి ఈ పరిస్థితి ఎప్పుడూ తప్పదు. పౌరుషంలో మనస్సును కలతపెట్టే చింత ఎల్లప్పుడూ ఉంటుంది. వైరాగ్యంతో దానిని విడిచిపెట్టడం లేదా మరణించడం మాత్రమే
దానికి పరిష్కారం. అలా కాకపోతే శత్రువులను మొదలంటా నాశనం చేయగలగడం ద్వారా ఇష్టఫల సిద్ధిని పొందవచ్చు. కానీ అది మరీ క్రూరమైన పని. రాజ్య పరిత్యాగం ద్వారా పొందే శాంతి కూడా మరణంతో సమానమే. అది శత్రువులకు నిత్యము అనుమానాలను కల్పిస్తూనే ఉంటుంది. తాను ఐశ్వర్యాన్ని కోల్పోవడం చేత ఎప్పుడైనా నశించిపోవచ్చు. రాజ్యాన్ని వదులుకోవడం కానీ, వంశం నాశనం కావడం కానీ మాకిష్టం లేదు. వినమ్రతతో పొందగల శాంతియే అన్నింటికన్నా గొప్పది. మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. సామదాన భేదోపాయాలతోనే రాజ్యాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మా విన్నపాలు విఫలమైతే యుద్ధం చేయక తప్పదు. పరాక్రమాన్ని పరిత్యజించటం మా అభిమతం కాదు. శాంతికై చేసిన విన్నపాలు విఫలమైతే దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. యుద్ధాన్ని కుక్కల కొట్లాటగా పండితులు భావిస్తారు. తోకను ఊపటం, గుర్రు పెట్టడం, బదులు అరవటం, ఒకదాని చుట్టూ మరొకటి తిరగటం, దంతాలు చూపించటం, మొరగటం, ఆపై కలియబడటం, ఇది కుక్కల ఘర్షణ పద్ధతి. వాటిలో ఎక్కువ బలం కలది గెలిచి ఆ మాంసాన్ని తింటుంది. మనుష్యులలో కూడా ఇదే స్థితి, విశేషమేమీ లేదు. బలవంతులకు బలహీనులపై ఆదరణ లేకపోవటం ఎటు చూసినా తగినదే. వారు బలహీనులతో శత్రుత్వాన్ని కూడా పెట్టుకోరు. లొంగిపోవడానికి సిద్ధపడేవాడు దుర్బలుడు. దుర్బలుడు ఎప్పుడూ ఒదిగియే ఉంటాడు. జనార్దన, తండ్రి, రాజు, వృద్ధుడు సర్వవిధాలా పూజనీయులే. కాబట్టి ధృతరాష్ట్రుడు మాకు మాననీయుడు, పూజనీయుడు కూడా. ధృతరాష్ట్రునకు పుత్రప్రేమ ఎక్కువ. కొడుకుకు వశమైపోయిన ఆయన మా ప్రార్థనను పరిహసిస్తాడు. మాధవ, ఈ స్థితిలో ఏం చేస్తే బాగుంటుందని నీవు అనుకుంటున్నావు? మేము ధర్మార్థాలను కోల్పోకుండా నిలువగల మార్గమేది? పురుషోత్తమ, ఇటువంటి తీవ్ర సంకట స్థితిలో నీతోగాక మరెవ్వరితో నేను సంప్రదించగలను? మాకు ఇష్టుడవు, శ్రేయోభిలాషివి, సర్వకార్యాల పరిణామాలు తెలిసిన వాడవు, సమస్త విషయాలలో నిశ్చిత బుద్ధి గలవాడవు. నీ వంటి మిత్రుడు మాకు మరెవ్వరున్నారు? ధర్మరాజు మాటలు విన్న జనార్దనుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. నేను మీ ఉభయపక్షాల క్షేమం కోసం కురురాజసభకు వెళుతున్నాను. అక్కడకు పోయి మీ ప్రయోజనాలకు దెబ్బ తగలనీయకుండా సంధిని చేయగలిగితే నేనెంతో గొప్ప ఫలితాన్ని సాధించినట్లు, మహాపుణ్యకార్యాన్ని చేసినట్లు కూడా అవుతుంది. సంధి చేయగలిగితే పరస్పర విద్వేషం గల కురు, సృంజయ, పాండవ, ధార్తరాష్ట్రులను, సమస్త భూమండలాన్ని కూడా మృత్యుపాశం నుండి విడిపించగలిగినట్లే అని జనార్దనుడు పలికిన తరువాత ధర్మరాజు మరల ఇలా అంటున్నాడు. కృష్ణ, నీవు కౌరవుల దగ్గరకు వెళ్ళాలన్నది నా అభిమతం కాదు. నీవెంత మంచి మాటలు చెప్పినా సుయోధనుడు వాటిని వినడు, ఆచరించడు. అంతేగాక దుర్యోధనుని అధీనమైన సమస్త రాజలోకం ప్రస్తుతం అక్కడ చేరింది. వారి మధ్యకు నీవు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మాధవ, దుర్యోధనుని కారణంగా నీకేమైనా ద్రోహం కలిగేటట్లయితే ధనము, దివ్యత్వము, సుఖము, సకల దేవతల ఐశ్వర్యమైనా సరే మాకవసరం లేదు అని పలికిన ధర్మరాజు మాటలు విని భగవానుడు ఏమి సమాధానం చెబుతున్నారో అది మనం రేపు విందాం.